యాక్చువల్లీ రేప్ కేసు అంటే ఇప్పుడు బాధితురాలు ఉంది కదా, సో తను ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తుందండి? 7 years 5 years నుంచి అన్నారనమాట. ఆ మొదట్లోనే జానీ మాస్టర్ దగ్గర సేఫ్టీ లేనప్పుడు ఆవిడ బయటకు వచ్చేయడం కరెక్ట్. అట్లా కాకుండా ఇన్ని ఇయర్స్ ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత మంచి మంచి అవకాశాలు ఆయన కొరియోగ్రాఫర్స్తో ఎన్నో చేసినప్పుడు కూడా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఇది వెనక నుంచి ఎవరో చేస్తున్నారు. ఇండస్ట్రీ అంటే కలమ్మ తల్లి. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఇలాంటి ప్రతి ఫీల్డ్లో కూడా ఎలా ఉంటాయంటే అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, ఒకవేళ వాళ్ళు ఇష్టపడితే ఇద్దరు కలిసి మూవ్ ఆన్ అవ్వడం కానీ అన్ని జరుగుతుంది అనమాట. ఓన్లీ ఇండస్ట్రీలో మాత్రమే తప్పులు జరగడం అనేది, వేలెత్తి చూపడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇది నేను ప్రతి ఒక్కరికి దయచేసి ఇదే చెప్తున్నాను అనమాట. ఒక ఇండస్ట్రీనే తప్పుగా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు, అది నేను చెప్పాలనుకుంటున్నాను. అదే అంటున్నాను కదా, ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే బయటకు వచ్చి నాకు ఇలా సేఫ్టీ లేనప్పుడు బయటకు వెళ్ళిపోవాలి. అట్లాంటిది ఈయన ఇన్ని ఇయర్స్ తర్వాత బయటకు రావడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే తెలియట్లేదు. ఇంకొక విషయం బయట నుంచి చాలామంది అంటున్నారు, ఎట్లా అంటే మనం ఆవిడ దగ్గర ఆవిడకి వర్క్ ఇచ్చినాడు మంచిగా. ఆయన చెప్పిన స్టేట్మెంట్లో కొన్ని ఎట్లా ఉన్నాయంటే, తన కూతురులాగా చూసుకోవడం కానీ, జానీ మాస్టర్ మీద ఇప్పుడు వరకు ఎలాంటి అసభ్యకరమైనటువంటి నెగిటివ్ కానీ ఎక్కడ ఎక్కువగా లేవన్నమాట. ఆయన ఎట్లా ఉంటాడంటే, పవన్ కళ్యాణ్ గారి బాటలో ఒక ఎథిక్స్ అండ్ వాల్యూస్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక మంచి కొరియోగ్రాఫర్లో ఎన్నో హిట్ మూవీస్కి తను ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు. అట్లాంటి పర్సన్ మీద ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయడం కానీ, తప్పుడు కేసులు పెట్టి విరిగించడం కానీ, ఈ రోజుల్లో ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఒక అబ్బాయి కానీ ఫేమస్ అయిన వాళ్ళు 100K 200K వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయితో ఫోటో దిగినా సరే అది వాటికి రిస్క్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అనమాట. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఈ జనరేషన్లో మీ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చిందంటే, డబ్బులు వచ్చినాయంటే ఓకే, కానీ లేకపోతే మీరు ఏదో రకంగా ఇరకాటంలో పడిపోతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అమ్మాయి మాత్రం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఆధారాలు ఉంటే పక్కా ఆధారాలతో బయట పెట్టిన తర్వాత ఏం జరిగింది, కోర్టుకు వెళ్ళిన తర్వాత అన్నీ బయటకు వస్తాయి, ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది. ఇన్ని ఇయర్స్లో ఆధారాలు ఎలా అయినా సృష్టించవచ్చు, ఆధారాలు ఎలా అయినా చేయవచ్చు. ఓకేనా? నిజంగా జానీ మాస్టరు ఇలాంటి ఆరోపణలు రుజువైన తర్వాత ఒకవేళ ఇదే నిజమని అనుకుంటే ఖచ్చితంగా అయితే ఆయన కొరియోగ్రఫీ నుంచే మానేస్తానని చెప్పాడు అనమాట. ఆయన ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడంటే, ఇంతవరకు నేను ఏ తప్పు చేయలేదు. ఇంకొకళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ వైఫ్ కూడా కోఆపరేట్ చేశారు ఈ పక్కన అట్లా అని చెప్పారు అనమాట. అసలు ఇలాంటి రాతలు రాయడానికి నిజానికి కడుపుకి అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ సమాజం వస్తున్నా కూడా ఇప్పటివరకు ఎందుకు మీడియా ముందుకు రాలేదు, ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు జానీ మాస్టర్? బిగ్ టీవీలో ఏదో ఒక చిన్నది వచ్చింది కదా, ఒక బయట అదే ఓకే. సో పరారిలో అయితే లేడు, ఖచ్చితంగా అయితే పరారిలో ఉండడం అనేది మీరే లేకపోతే ఒక వీడియోని రిలీజ్ చేసి దాని మీద ఆరోపణలు జరుగుతున్నాయి కదా, అప్పుడు వరకు ఆయన లోపల నుండి రావట్లేదు. అది నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్తాడు అనమాట. ఇది ఎంతవరకు ఫేక్ ఎలిగేషన్స్ ఎన్ని వేసినా సరే నిజాలు ఇప్పుడు కోర్టు అయితే అన్ని పరిశీలిస్తుంది కదా. అసలు ఎంతో చేశాడు జనసేన కోసం, ఎంతో కృషి, ఎంతో కష్టపడ్డాడు జానీ మాస్టర్. ఆయన ఎంతో చేశాడు. సో నాకు తెలిసి అయితే ఈ కొద్ది రోజులు మాత్రం ఆయన మీద ఆరోపణలు జరుగుతున్నంత కాలం అన్ని రోజులు మాత్రం ఆయన్ని పక్కకి, ఎవరైనా ఏ ఫీల్డ్లో ఉన్నా పక్కకి రావాల్సిందే. పక్కకు వచ్చి ఆయన పర్సనల్గా అది చూసుకుని అది కరెక్ట్ కాదు, కరెక్టా రాంగ్ అనేది అది బయట తెలుసుకున్న తర్వాత, ఆయన వ్యక్తిత్వం ఏంటనేది బయట అందరికీ ప్రజలందరికీ తెలిపిన తర్వాత ఆయన పార్టీలోనే మూవ్ ఆన్ అవుతాడు తప్ప ఆయన పార్టీ నుంచి ఎవరో పీకేసి అంత ఇది చేసి అంత విధానం లేదు అనమాట. అవును, నేను జానీ మాస్టర్ దగ్గర నుంచి చూసినాను. ఆయన విధానం ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు, అందుకే కదా నేను మాట్లాడుతున్నాను. ఆయన మంచితనం కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, చాలా అంటే చాలా బాగా ఉంటారు. అందరు చిన్న పెద్ద ఆర్టిస్ట్ అని తేడా లేకుండా అందరినీ కలగలుపుకుని అందరినీ సపోర్ట్ చేసి అంత పర్సన్ ఆయన. ఎంతోమంది కార్డు లేని ఆర్టిస్టులను ఎంతమందికి ఆయన లైఫ్ ఇవ్వలేదు, ఎంతమందికి కార్డ్స్ ఇవ్వలేదు నాకు తెలుసు చాలా మంది. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా ఆమె కొట్టిందని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. అవే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒక దొంగతనం జరిగిందంటే దొంగ మీద ఎన్ని నిందలైనా వేయొచ్చు అనమాట.
ఓకేనా. సో అట్లాగే ఒక ఆరోపణ ద్వారా ఎన్నైనా ఆయన మీద ఎన్ని సెక్షన్లు అయినా వేయొచ్చు. ఓకేనా. ఒక రేప్ కేసు చూపించి కొట్టారని, ఇంకా ఇది చేశారని ఒక ఫ్యామిలీ మీద ఎన్నైనా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ చట్టాలు అన్నీ కూడా ఎక్కువగా మహిళలకు ఎక్కువగా సపోర్ట్గా ఉన్నవి. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరేంటనేది జరిగిద్ది. చట్టాలకి అందరం కూడా మనం కట్టుబడి ఉండాలి. చేయడం అనేది ఖచ్చితంగా నేరమే అవుతుంది. అన్నారు కదా, నుంచి ఆవిడకి ఇలాంటి ఇక్కడ నాకు సేఫ్టీ లేదన్నప్పుడు బయటకు వచ్చేయాలి కదా స్టార్టింగ్ లోనే. అదే చెబుతున్నాను బ్రదర్ నేను అందరికి. ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో ఎవరైనా మనం ఎంత స్టేజ్ లో ఉన్నా ఎవరైనా మనల్ని చిన్న మాట అన్నా వేధించినా కొట్టినా అసలు ఆ ప్లేస్ లో మనం ఉంటామా? ఒక్కరైనా ఒక్కసారి మనం ఇదే సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే ఎట్లా ఉంటుంది? మీరు చేయని నేరానికి మీరు మీద ఏదైనా జరగరాని మాట కానీ ఎవరన్నా అంటే ఆ బాధను తీసుకోవడానికి చాలా ఒక పర్సన్ తన జీవితకాలంలో అంత ఎదగడానికి ఎంత ప్రయత్నించాడు, ఎన్ని దాటుకుని వచ్చాడు, ఎంత కష్టపడి వచ్చి ఉంటాడు అనేది. నేనైతే 100% జానీ మాస్టర్ తప్పు చేయలేదని నేను వాస్తవంగా అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. జానీ మాస్టర్ తప్పు చేయలేదని అనుకుంటున్నాను. తప్పు చేయడు కూడా ఖచ్చితంగా. చిన్మయ్య గారు ఎన్నో కామెంట్ చేస్తుంటారు, ఇంకా చూడలేదేంటి మనం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఎదిగేవాళ్ళ మీద ఎన్నైనా అబండాలు వేస్తారండి. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి ప్రతి ఫీల్డ్లో ఎదిగే వాళ్ళ మీద ఆ ఫీల్డ్లోనే వాళ్ళకి శత్రువులు ఉంటారు, ఎక్కడో ఉండరు అనమాట. మన శత్రువులు ఎక్కడో ఈయన చెప్తుంటారు కదా, రావు రమేష్ గారు, శత్రువులు ఎక్కడో ఉండరు అని. మన ఇంటి చుట్టూరే ఉంటారు అనమాట. అట్లానే ఎవరికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు. సో దయచేసి మాస్టర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళ లైఫ్ని వదులుకుని ఇందులోకి వచ్చేసినారు ఇండస్ట్రీకి. కనీసం తింటాకి తిండి లేక ఒక్క పూట భోజనం లేక గడిపి ఈరోజు ఎదిగిన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది మాస్టర్స్, జానీ మాస్టర్ కూడా ఆ స్థాయి నుంచి వచ్చినాడు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, ఎంతో కష్టపడి వచ్చారు. అట్లాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది ప్రతి ఫీల్డ్లో ఉన్నదే ఇవన్నీ కూడా. సో దాన్ని వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా బయటకు వస్తుంది ఖచ్చితంగా. దీని మీద అయితే అందరూ కూడా యాక్షన్ అయితే తీసుకోవడం, ఇండస్ట్రీ మొత్తం యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది భయ్య. జానీ మాస్టర్కి ఇండస్ట్రీ నుంచి ఎవరికైనా సపోర్ట్ ఉందంటారా? జానీ మాస్టర్కి ఇండస్ట్రీ నుంచి ఎవరికైనా సపోర్ట్ ఉందంటారా? జానీ మాస్టర్ సపోర్ట్ అందరి సపోర్ట్ జానీ మాస్టర్కి ఉంటుంది. ఎందుకంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలిసిన వాళ్ళు అందరూ కూడా జానీ మాస్టర్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు.